హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా హడావుడిగా ఉద్యోగుల బకాయిల చెల్లింపు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తిగా సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఎన్నికల వేళ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వవలసిన బకాయిలపై ఆర్థిక శాఖ దృష్టి సారిస్తుంది. ఏళ్ల తరబడి చెల్లింపులు లేకపోవడంతో ఆయా వర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని చలార్చేందుకు హడావుడిగా ఆర్థిక శాఖ చర్యలు ప్రారంభించింది. అయితే ఇప్పటికే భారీ మొత్తంలో బకాయిలను ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లింపులు చేస్తున్నారు. ఇక ఒకవైపు సామాజిక పెన్షన్లు, వేతనాలకు నిధులు సమకూరుస్తూనే మరొక వైపు ఈపీఎఫ్, మెడికల్ బిల్లులు వంటివి చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిలను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓవర్ డ్రాప్కు కూడా వెళ్తున్నట్లు సమాచారం. ఇక కొత్త ఆర్థిక సంవత్సరం తొలి నెల సగం దాటిపోయిన ఖజానా ఒడిలోనే ఉంది. ఇక ఇటువంటి పాత బకాయిలు చెల్లించేందుకే ఓవర్ డ్రాప్కు వెళ్ళినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక వచ్చే నెలలోనే రాష్ట్ర ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ బకాయిలు చెల్లించాలని ప్రయత్నిస్తుండడం గమనార్హం. అయితే ఇప్పటికే బకాయిలపై ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటం తెలిసింది. ఇక వారంతా బాహాటంగానే ప్రభుత్వ తీరుపై విమర్శాస్త్రాలు సాధిస్తున్నారు. ఇక దీని ప్రభావం ఓటింగ్ పైన పడుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం ముందుగానే ఈ బకాయిలను విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది.